సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఇందుగలరు అందులేరన్న సందేహంబు వలదు. అటు ఓటీటీ అయినా చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న స్క్రీన్ అనే తేడా లేకుండా రాజీవ్ కనకాల సార్, థ్యాంక్ యూ. ప్లీజ్. ఇక్కడ విచ్చేసిన గెస్ట్లందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే న్యూ సెక్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నమస్కారం. సార్, ఇక్కడ మీ అందరికీ నమస్కారం. రావడానికి అండ్ ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. దిల్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధీరజ్ మొగిలినేని గారు ఈ సినిమాలో నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి ఆయన కారకుడు అయ్యాడు. ముందు డైరెక్టర్ గారు ఒక కైండ్ ఆఫ్ చెప్పచ్చా చెప్పచ్చా పర్లేదు, ఓకే సర్లేండి. అది ప్రీ రిలీజ్ దాంట్లో చెప్తాను. అది మళ్ళీ ధీరజ్ గారు ఉండి కాదు రాజీవ్ గారిని ఇలా అయితే బాగుంటుందని ఆయన అన్నారంట. సో నన్ను ఇంకొక డిఫరెంట్ కోణంలో ఒక మంచి స్లాంగ్ తోటి, ఈస్ట్ గోదావరి స్లాంగ్ తోటి, ఈ మధ్య నేను చేస్తున్న డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ స్లాంగ్స్ తోటి చేస్తున్నాను. సో దానికి కారణమైన ధీరజ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా గిరిబాబు గారు, సార్ నమస్కారం, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. సో ఆయనకి, వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్లకి, అలాగే మా డైరెక్టర్ శ్రీకర్ గారికి. హీఈస్ అ వెరీ కాన్ఫిడెంట్ డైరెక్టర్. తనకి ఏం కావాలో చాలా క్లియర్గా తెలుసు. ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏం చెప్పి ఎలా చేయించుకోవాలో కూడా క్లారిటీ ఉన్న డైరెక్టర్. దానికి తోడు ఆయనకున్న టీం, ఆ కొండలరావు గారు, ఆయన నన్ను ఏపుకు తినేసాడు లొకేషన్లో. సార్ అది కాదు సార్, ఈ పదం ఇదే అన్నారు. నేనన్నా మీరేమైనా బాపు రమణ గారు వాళ్ళది ఏమైనా విన్నారా, పని చేయలేదు కదా, విన్నారా, వాళ్ళైతే ఇదే పదాలు అడుగుతారు, రాశారు కదా అని అంటే, ఫస్ట్ 1 డే 2 డేస్ మా ఇద్దరికి కుదరలేదు. ఆ కొండలరావు గారికి నాకు, ఈయనేంట్రా బాబు నన్ను ఏపుకు తింటున్నాడు అనుకున్నా. బట్ ఆ తర్వాత బాగా జెల్ అయ్యాం. సో కొండలరావు గారు మీకు డెఫినెట్గా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అప్పుడు మాత్రం ఆ బాండి, నూనె అవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళండి వేయించడానికి ఆర్టిస్టులని. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా తాలూకు క్వాలిటీ కోసమే కొండలరావు గారు అందరూ కష్టపడ్డారు. అలాగే డిఓపి గారు, సాయి గారు వాళ్ళు. అండ్ ఇందులో ఉన్న టాలెంటెడ్ హర్షవర్ధన్ గారు అండ్ వాసుకి గారు అండ్ హర్షిని గారు, ఆవిడ డెఫినెట్లీ సర్ప్రైజ్. ఆవిడ అంతకుముందు అంతా బోల్డ్ అన్ని యాంకరింగ్, బుల్లెట్లాగా క్వశ్చన్స్ వేసి అన్నీ చూసాము. బట్ ఇందులో చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ ఐ వాజ్ అస్టానిష్డ్. ఈ పదం వాడుతున్నాను, గుర్తుంచుకోండి, అస్టానిష్డ్. సో యుల్ హ్యావ్ ఎ బ్రైట్ కెరియర్ ఇన్ సినిమా ఇండస్ట్రీలో. వెల్కమ్ టు ది సినిమా ఇండస్ట్రీ. అండ్ ఇక మా హీరో అయిన రోహన్ గారి గురించి చెప్పాలి. నేను కూడా నా చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రోగ్రాంలు అయినా, ఎన్ని ఫంక్షన్లు అయినా ఇంత బాగా మాట్లాడలేదు. రానాయన ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు సార్? ప్రాక్టీస్ ఏం లేదు సార్, మనసులో ఉన్నది బయటకు వచ్చేసింది, అంతే అంతే సార్. వెరీ గుడ్. ఈయన కొన్ని చెప్పాడు కదా, నువ్వు ముందు నువ్వు వెళ్ళిపోగల. ఈయన చెప్పాడు కొన్ని. మా డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో నించోబెట్టాడు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు నన్ను ఎండలో నించోబెట్టాడు, నల్లగా అయ్యేంత వరకు నాకు అన్ని కష్టాలు ఉన్నాను. కానీ ఈయనకు మాత్రం లోపల ఒక ఆనందం ఉండేది. నాకు ఒక ఖుషిని ఇచ్చారు ఆయన. లేదు సార్, లేదు సార్. ఫస్ట్ నువ్వు అమాయకంగా నటించకే, నేను లొకేషన్లో చూసిన రోజునే అనుకున్నా. సార్ మీరు ఉన్నప్పుడు జరగలేదు సార్. అంటే నేను లేనప్పుడు జరిగిందని ఒప్పుకుంటున్నాడు. కాదు కాదు సార్, అలాగా సార్, నేను చాలా మంచివాను సార్. మీ అమ్మగారు వచ్చారు ఇక్కడికి? లేదు, ఉన్నారు సార్, అక్కడే ఉన్నారు. ఉన్నారా? అమ్మా, మీ అబ్బాయి అమ్మా చూసారమ్మా, సింజిత్ గారిని, సాయి మార్తాండ్ గారిని, ఇంకొకరిని, అందరినీ అలా బొట్లో వేసాడు. చాలా టాలెంటెడ్, యాక్టింగే కాదు. నువ్వు డెఫినెట్గా నువ్వు కంగారు పడకు, నేనేం చెప్పట్లేదు, నీ గురించి మంచిగా చెప్తున్నా. సో అంటే ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఈ జనరేషన్లో. అండ్ ఈ చిన్న వయసులో ఇంత చక్కగా యాక్టింగే కాదు, మాటలు కూడా స్టేజ్ మీదకి వచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బ్రైట్ కెరియర్. వే టు గో, లాంగ్ కెరియర్. ఓకే. అలాగే అరుణ్ దామ్మ, ఇతను కూడా చాలా బాగా మాట్లాడాడు. చాలా అమాయకంగా వచ్చి సినిమాకు సంబంధించిన చిన్న డీటెయిల్స్ అన్నీ తన మాటల్లో చక్కగా చెప్తూ వచ్చాడు. నీకేంటి ఇష్టం అంటే మామిడి పండ్లు ఇష్టం అన్నాడు. మామిడి తోట ఉంది కాబట్టి అందులో. సో అలా ఇతను కూడా చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. మీ ఇద్దరూ చాలా బాగా చేశారు సినిమాకి. అండ్ మీకు చాలా మంచి పేరు వస్తుంది సమ్మర్ హాలిడేస్ ద్వారా. ఈ సమ్మర్ హాలిడేస్కి అది అఫ్కోర్స్ అయిపోతుంది, కానీ
డెఫినెట్గా మీకు చాలా మంచి పేరు వస్తుంది. కంగ్రాట్స్ ఖుషి, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. విల్ మీట్ అగైన్, విల్ వర్క్ అగైన్. ఓకే, ఇందులో ఖుషికి నాకు సీన్ ఉంది, అది ఏంటి అన్నది తర్వాత సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీ అందరికీ, ఆ సస్పెన్స్ ఏంటి అని. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ నేను ఈ సినిమాకి మళ్ళీ ఇంకొక ప్రత్యేకంగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సింజిత్ గారు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి అన్నాడు. అరే, రాజీవ్ కనకాల అని మాట్లాడలేదు. ఈయన నేను కలిసి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అన్నీ ఈయన మ్యూజిక్ చేస్తున్నాడు. రాజీవ్ గారు మీ సినిమాలు నేను చేస్తున్నాను మాత్రం అనలేదు. నేను మాత్రం సింజిత్ గారు అసలు అద్భుతం, మోత మోగిస్తాడు అంటే, మోత మోగించడం అంటే అద్భుతమైన మ్యూజిక్ చేస్తాడు అని చెప్పేసి మేమని ఫీల్ అవుతుంటే అసలు పేమెంట్ పడలేదు కదా సార్ మీ దగ్గర నుంచి? నా దగ్గర నుంచి పడలేదనా? ఇదిగో మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం. అదే సార్, అడ్వాన్స్ ఏమైనా వస్తే ఓకే, డన్. అలాగే సరే, ఓకే, డన్, ఖచ్చితంగా. బట్ లక్కీలీ నేను సింజిత్ తోటి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అన్నీ సింజిత్ చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ వెరీ డిలైటెడ్ ఆల్సో. థ్యాంక్ యూ సింజిత్. అండ్ అఫ్కోర్స్ యూఆర్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అండ్ విల్ మీట్ అగైన్. పేమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. సో అండ్ ఇందులో మిగతా నేను ఎవరైనా టెక్నీషియన్ మర్చిపోతే క్షమించండి. మాత్రం ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చౌదరి గారు, జీకే గోపి గారు, ఎక్కడున్నారు ఆయన? ఊరికే చెయ్యన్న ఎత్తండి సార్, ఎక్కడున్నారు ఆయన? సార్ థ్యాంక్ యూ. అంటే అనుకున్న టైంలో ఫినిష్ చేయగలిగిన సత్తా ఉన్న అద్భుతమైన డైరెక్టర్ గారు అండ్ త్వరలోనే డైరెక్టర్ కూడా అవుతాడు ఆయన. వండర్ఫుల్ పర్సన్. సో థ్యాంక్ యూ గోపి గారు. మా డేట్లన్నీ కూడా చాలా చక్కగా మేనేజ్ చేసి చక్కగా సజావుగా షూటింగ్ జరిగేలా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంజుషా గారికి కూడా థ్యాంక్ యూ. అమ్మో, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మీ సమ్మర్ హాలిడేస్ మీరు చేసిన అల్లరి. సమ్మర్ హాలిడేస్ అంటే నాకు బాగా గుర్తుకొచ్చేది, మాకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ మా ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మొత్తం అంతా దాదాపుగా ఒక 30-40 మంది 50 మంది పిల్లలతో పాటు ఆడుకోవడం. ఆ పిల్లల్ని ఏడిపించేవాడిని. కొంతమంది చిన్నపిల్లలు, నేను గ్యాంగ్స్టరు, నా పక్క నేను ఒక 4-5 వేసుకునేవాడిని. నేను చెప్పింది వినాలని వాళ్ళని ఏడిపించేవాడిని. సో చాలా ఏళ్ళు అలా గడిచింది. సో అది మా చక్కటి జ్ఞాపకాలు. సమ్మర్ హాలిడేస్ మా పక్కన మేము ఉండే ప్రాంగణానికి పక్కలో ఒక పెద్ద చింత చెట్టు, దాని మీదకి ఎక్కేవాళ్ళం కోతుల్లాగా. దాని మీదకి ఎక్కి ఆట ఆడుకునేవాళ్ళం. ఒకటా రెండా చెప్పాలే కానీ బోల్డ్ అల్లర్లు. మహానుభావుడిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ సార్. సార్ ఐ థింక్ బిఫోర్ యూ లీవ్ ఒక్కసారి గ్రూప్ ఫోటో మళ్ళీ మీ అందరినీ కూడా ఎస్పెషల్